చంద్రబాబు జాతకం ఏమిటో తెలియడం లేదు, కానీ ఆయనకు అన్ని వాస్తవాలు తెలుసు. ఓటమిని ఆయన ముందే గుర్తించగలరు. అంత పరిజ్ఞానం ఆయన సొంతం. తాజాగా తన పాలనను ప్రజలు నచ్చడం లేదని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఏకంగా కలెక్టర్ల సదస్సులో తన పాలన గురించి గొప్పగా చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు ఇలా మాట్లాడటం కొత్త కాదు. 2003లో కూడా ఇలానే మాట్లాడారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2018లో ఇలాగే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలపై అందరిలోనూ అనుమానం మొదలైంది. అందరు సంక్షోభాల నుంచి చంద్రబాబు నాయకత్వం ఆరితేరిందని చెబుతుంటారు, కానీ అలా కాదు. సంక్షోభాల సమయంలో ఏదో ఒక రూపంలో బయటపడాలని చంద్రబాబు చూస్తారు. 1995లో తెలుగుదేశం పార్టీని హైజాక్ చేశారు చంద్రబాబు. అప్పుడు కూడా ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి బిల్డప్ కార్యక్రమాలు చేపట్టారు. తన అనుకూల మీడియాగా ఉన్న ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతిలో ప్రచారం చేసుకున్నారు. అన్నిటికీ మించి వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం చంద్రబాబుకు ప్లస్ పాయింట్ అయింది. కానీ దానిని రివర్స్ లో చూపించింది టీడీపీ అనుకూల మీడియా. అప్పట్లో మీడియా అంటే అవే కాబోలు కాబట్టి జాతీయ స్థాయిలో సైతం చంద్రబాబును ప్రమోట్ చేసేసరికి అదే నిజమని నమ్మారు ప్రజలు. 1999లో బీజేపీ సహకారంతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. కానీ చంద్రబాబు తన పాలనను మెచ్చి ప్రజలు అవకాశం కల్పించారని ప్రచారం చేసుకున్నారు. కానీ తన పాలనపై తనకు ఒక నమ్మకం ఉంది, అందుకే తన పని అయిపోయిందని గ్రహించారు చంద్రబాబు. తిరుపతి వెళ్తుండగా మావోయిస్టుల దాడి చేయడంతో దాన్ని సాకుగా తీసుకున్నారు. అదో సానుభూతి ఘటనగా చూపుతూ ముందస్తు ఎన్నికలను వెళ్లిపోయారు. అయితే ప్రజలు చంద్రబాబు ఊహించనంతగా తెలివి తక్కువ వారు కాదు. అందుకే ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు వాత పెట్టారు. అయితే అప్పట్లో తన పరిస్థితిని ప్రజలు తెలుసుకున్నారని భావించిన చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. అలా అధికారానికి దూరమైన చంద్రబాబు రెండో ఎన్నికల్లో చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ప్రజలు ఆయనను తిరస్కరించారు. అయితే చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తే మనస్తత్వం చంద్రబాబుది. అలా 2014లో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్ కు అనుభవజ్ఞుడైన సీనియర్ అవసరం. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి లేరు. అందుకే ప్రజలకు వేరే ఆప్షన్ దొరకలేదు. అలా చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు ప్రజలు. కానీ పిచ్చి పాలనతో అదే ప్రజలకు వ్యతిరేకం అయ్యారు చంద్రబాబు. 2018 సమయానికి కేంద్రం దూరమైంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. తనకు విరుద్ధమైన కాంగ్రెస్ పార్టీ చెంత చేరారు. ఆ పార్టీ యువ నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని దేశమంతా తిరిగారు. అయితే అప్పటికే తన ఓటమి చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తాను ఒక జాతీయ నాయకుడని, తన మాటకు తిరుగులేదని భావించారు చంద్రబాబు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక తత్వం బోధపడడంతో ఎవరినైతే వ్యతిరేకించారో వారికే సాగిలాలు పడ్డారు. తనకు తాను తగ్గించుకొని బీజేపీ ప్రాపకాన్ని పొందారు. అలా ఆ పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చారు. అయితే ఈ వయసులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచానని చెబుతున్న ఆయన ఈరోజు కలెక్టర్ల సమీక్షంలో ఏం బాగలేదన్నట్టు మాట్లాడారు. ప్రభుత్వం బాగా పనిచేయడం లేదని తనకు తాను ఒప్పుకున్నారు. తద్వారా 2029 ఎన్నికల్లో ఓటమిని ముందుగానే అంగీకరించారు. చంద్రబాబును 2 దశాబ్దాలుగా పరిశీలిస్తే ఆయన ముందుగానే ఓటమిని అంగీకరిస్తారని అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అదే స్పష్టమవుతోంది.